మూడోసారి వీఎస్టీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బాగ్ లింగంపల్లి వీఎస్టీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కార్మికులకు సీనియారిటీని బట్టి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ వచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్టుగా వారు తెలిపారు. అందరికీ ఎదురొడ్డి నిలబడే వాడే నిజమైన నాయకుడని అన్నారు. వీఎస్టీ వద్ద నూతన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నాయని నరసింహారెడ్డి పేరు పెట్టడంతో తన కుటుంబీకులే కాకుండా ముషిరాబాద్ ప్రజలందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ప్రతిష్టాత్మకమైన వజీర్ సుల్తాన్ టొబాకోలో ఈరోజు ప్రెసిడెంట్గా ఎన్నికై ఇది హాట్రిక్ అగ్రిమెంట్. మరి ఇది ఒక చరిత్రాత్మకమైన అగ్రిమెంట్. మరి దీంట్లో మినిమం 15,115 రూపాయలు, మ్యాక్సిమం వచ్చి 22,360 రూపాయలు. అంటే సీనియర్ కార్మికులకు వాళ్ళకు వస్తున్న జీతంలో మరి 22,360 రూపాయలు అదనంగా యాడ్ కావడం, దాంతోపాటే మళ్ళీ వచ్చే 2027లో వచ్చే ఎల్టీఏ వరకు వాళ్ళకు అదనంగా 5 నుంచి 6,000 దాంట్లో యాడ్ అవుతాయి. నాయని నరసింహారెడ్డి ఫౌండేషన్ నుంచి మా కుటుంబానికి చాతనైనంత వరకు మేము సాయం చేసుకుంటుంటాం. అవకాశం వచ్చినప్పుడు దేనికి వెనుకబోము. అవకాశం రాలేదని నిరుత్సాహపడే ఉద్దేశం కూడా లేదు. నాయకుడు అన్నోడు ఎవరైనా తొక్కినప్పుడు తిరిగి లేచే బంతి లెక్క లేచేటోడే నాయకుడు. కాబట్టి నేను నాయని నరసింహారెడ్డి గారి అనుచరుని లెక్కున్నా. ఈ రోజుకి కూడా క్రమశిక్షణతోని బీఆర్ఎస్లో నేను కొనసాగుతున్నా. కేసీఆర్ గారి మొదటిగా అంటే ఇంకో విషయం, వీఎస్టీలో నేను కార్మిక నాయకునిగా ఇంట్రడ్యూస్ అయ్యిందే కేసీఆర్ గారి డైరెక్షన్లో. నాయని నరసింహారెడ్డి గారు హోంమంత్రి అయినప్పుడు, నరసన్న నువ్వు ఒక మంత్రివి, నువ్వు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ కాదు, శ్రీనుని ట్రేడ్ యూనియన్లో నువ్వు ఇంట్రడ్యూస్ చేయంటేనే మరి ఫస్ట్ టైం వీఎస్టీలో నేను ఒక కార్మిక నాయకునిగా వచ్చిన. కాబట్టి కార్మిక నాయకునిగా అట్లనే రాజకీయంగా కూడా మరి నేను ప్రజలతోనే ఉంటా. ఏ అవకాశం వచ్చినా రాకున్నా కూడా నిరుత్సాహపడేది లేదు. ప్రతిష్టాత్మక